అందరికీ నా నమస్కారాలండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేది 20వ తారీఖున విడుదలవ్వడం జరిగింది. మెగా డిఎస్సి 2025గా పేర్కొనడం జరిగింది. గతంలో కంటే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఈ డిఎస్సిలో అయితే కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడైతే ఇవ్వలేదో ఇంతకుముందు చాలా తక్కువగా 20, 30 వరకు ఉండే ఈసారి హాఫ్ సెంచరీ దాటేసి 80 దాకా అట్లా ఉండడం అయితే జరిగింది. కొన్ని పోస్టులు ఏవైతే ఇంతకుముందు ఎక్కువగా ఇవ్వలేదో. ఇక మెగా డిఎస్సి 2025 ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఏదైతే తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. డిఎస్సి 2024 యాక్చువల్‌గా ఒక నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి డిసెంబర్‌లో. 2025లో మనం వచ్చేసి ఈ యొక్క డిఎస్సిని చూస్తున్నాం. డిఎస్సి 2024గానే పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ముఖ్యంగా ఈ 40+20 60 మార్కులు ఏవైతే ఉన్నాయో దీన్ని కేవలం 60 గంటల్లోనే మనం ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది మనం చూద్దాం. 80 మార్కులు ఉంటాయి. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. వీటిని ఏం చేయాలి అంటే ఎగ్జామ్ జరిగేటటువంటి ముందు ఒక 6 నెలలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన అంశాలు జాతీయ, అంతర్జాతీయ అండ్ రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యంగా ఏమైనా పథకాలు అవన్నీ ఉంటే వాటి గురించిన అవగాహన అవసరం. 6 నెలలు అయిపోయిన తర్వాత మీకు సమయం ఉంటే ప్లస్ ఇంకో 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులు అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు. ఈ 10 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు లేదా ఆంగ్ల భాష రెండిట్లో కూడా ఇస్తాము అని చెబుతున్నారు. బట్ గతంలో అయితే కేవలం ఇంగ్లీష్‌లోనే రావడం జరిగింది. ఈ 2 కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉందో అదొచ్చేసి 40 మార్కులు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మెథడాలజీ అనేది 20 మార్కులు అనేవి ఉన్నాయి. టోటల్‌గా 80 మార్కులు. టెట్‌లో వచ్చినటువంటి 20 మార్కులు సంబంధించిన ఏవైతే మార్కులు ఉన్నాయో అవి కలవడం జరుగుతుంది. దరిదాపుగా పోస్ట్ కన్ఫర్మ్ అనేది 80 దాటితే మాత్రం కన్ఫర్మ్ అండి. ఇంగ్లీష్‌లో 80 మార్కులు గనక మనం స్కోర్ చేయగలిగితే కన్ఫర్మ్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్‌గా ఉంటారన్నమాట. 80 దాటినోళ్ళు 1, 2, 3 అట్లా 10 లోపల ఉంటారన్నమాట. 80 దాటినోళ్ళు. దాన్ని బట్టి మీరు ఇక అంచనా వేసుకోండి. అంటే మనం కష్టపడాలి, చదవాలి. మనకు ఓ టార్గెట్ ఉంది. దాన్ని అచీవ్ చేసుకోవాలి. టెట్‌లో స్కోర్లు తక్కువైనా కానీ పర్వాలేదు అండ్ ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనకు తెలీదు. ఇంతకుముందు ఇప్పుడు పోస్టులు పెరిగినాయి. కాబట్టి కట్ ఆఫ్‌లు కూడా తగ్గిపోతాయి కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అయితే గమనించండి. టోటల్‌గా ఈ సిలబస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంగ్లీష్‌కి సంబంధించి వచ్చేసి లిటరేచర్ పార్ట్ అండి. 40 మార్కులు కంటెంటు. ఇప్పుడు లిటరేచర్ ఉంది ఇందులోనే వొకాబులరీ ఉంది. ఇందులోనే గ్రామర్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి టోటల్‌గా. కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు వస్తాయి? గ్రామర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా? లేకపోతే లిటరేచర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా? మెథడాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా? అంటే మెథడాలజీ కన్ఫర్మ్ అండి. 20 మార్కులకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి 20 మార్కులు అచ్చంగా ఈ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో నుంచి 20 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి టోటల్ మెథడాలజీ అయితే కవర్ చేయబడిందండి. ఇది మొత్తం కూడా ఒక 15 గంటలు ఉంటుంది. 15 గంటలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. టోటల్ ఫ్రీ. ఏది కూడా మీకు ఇక్కడ కాస్ట్ లేదు. అన్నీ ఫ్రీనే. ఫ్రీగా ఇవ్వబడింది. అదే మీరు గనక ఏదైనా జస్ట్ మీరు వెళ్ళి ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారనుకోండి అండ్ 20,000 యూ హావ్ టు పే ఫర్ దట్. కేవలం 20,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఫ్రీగా ఇవ్వబడింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక వచ్చేసి మెథడాలజీ 20 మార్కులండి. టోటల్ ఇవి మీరు 15 గంటల్లోనే క్లియర్ చేయొచ్చు. 15 అవర్స్. మీకు ఈ ప్లేలిస్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మీకు ఐ కార్డ్స్‌లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి. ఎండ్ స్క్రీన్స్‌లో కూడా మీరు పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు లింక్ అడిగితే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బ్లాగ్ అండి. pcvenglishessay.blogspot.com. దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. టెట్ ఉంది కదా అని అనుకోవద్దు. ఇది డిఎస్సికి సంబంధించింది. అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చేసి టెట్‌కి డిఎస్సికి చాలా తక్కువ తేడా మాత్రమే ఉన్నాయి. మిగతాయన్నీ కూడా
సేమ్ టు సేమ్ కొన్ని మాత్రమే చాప్టర్స్ చేంజ్ అవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిది ప్లేలిస్ట్ ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో క్లిక్ చేయడం ద్వారా ఈజీగా టోటల్ మీకు ఏంటంటే లిటరేచర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు టోటల్ సిలబస్ ప్లేలిస్ట్ అనమాట. ఇది మెథడాలజీ ప్లేలిస్ట్ ఫ్రీ అనండి, నో కాస్ట్. పీడిఎఫ్ ఉంది, అయితే అది ఎవరికంటే యాక్చువల్గా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే జాగ్రత్తగా 15 గంటలు పడుతుంది మెథడాలజీ అనేది. జాగ్రత్తగా మీరు వింటూ నోట్స్ రాసుకుంటే ఎక్సలెంట్. లేదు మాకంత సమయం లేదు, ఈ తక్కువ టైంలో మేము ఏదైనా ఫాస్ట్గా అవుతుంది ఒకవేళ పీడిఎఫ్ అనుకుంటే అన్న పక్షంలో మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంతేకాదు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్ కూడా ఉంది. అది కూడా మీరు అవసరమైతే వీటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఏదైతే సిలబస్ అయితే ఉందో మీరు ఏదైతే సిలబస్ లిటరేచర్కి ఉందో ఆ సిలబస్ వచ్చేసి టోటల్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ గ్రామర్కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ చూడండి. లిటరేచర్ తర్వాత టెక్స్ట్ బుక్ వైజ్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్లేలిస్ట్ ఆన్ చేసి జస్ట్ వింటూ ఉండొచ్చు మీరు ఏ పని చేసుకున్నా. ఓల్డ్ సిలబస్ ఉంది మనకు వచ్చేసి యాక్చువల్గా ఏం చేశారంటే ఓల్డ్ సిలబస్ ఇచ్చారు. ఏది 10th వరకు ఇచ్చారు మనకు. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇవ్వడమే ఏం చెప్పారంటే ఫాలో 23-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10 క్లాసెస్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనం 3 to 10 క్లాసెస్ 23-24ది ఫాలో అవ్వమన్నారు. ఏ అయితే సిలబస్ అప్పుడు ఉందో ఆ సిలబస్ టోటల్గా మీకు ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ కావాలి అంటే టాపిక్ వైజ్ హోమోనిమ్స్ ఉంది, దానికి అనుగుణంగా హైపర్నిమ్స్ ఉంది, దానికి అనుగుణంగా ఏదైనా క్లాస్లో ఉందా ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఉంది. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఇది కొత్తదా పాతదా, యాక్చువల్గా దాని ప్రకారంగా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు కన్ఫ్యూజన్ గందరగోళంలో టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా టైం వేస్ట్ అనేది దయచేసి చేసుకోవద్దు, ఎందుకంటే మీకు ఉపయోగపడతాయి. వాయిస్ ఈజ్ వాయిస్ ఇన్ ఎవ్రీ క్లాస్. కాకపోతే మనం క్లాస్ వైజ్ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ఏ విషయాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. అవన్నీ ఇక్కడ అప్డేట్ అయ్యి ఉన్నాయి టాపిక్ వైజ్. లేదు మీకు క్లాస్ వైజ్ నేర్చుకోవాలి అనుకున్నా కానీ మీకు ఓల్డ్ ఉంది, న్యూ ఉంది, మీకు ఏది కావాలంటే ఇవన్నీ ఓల్డ్ బుక్స్. ఓకే, ఇవన్నీ కూడా న్యూ బుక్స్ ఉన్నాయి. 2000 వర్క్ బుక్తో సహా ప్రతిదీ పీడిఎఫ్ ఉందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీగా ప్లేలిస్ట్లు ఉన్నాయి. ప్లేలిస్ట్స్ ఆర్ ఫ్రీ. యూట్యూబ్లో ఉన్నాయన్నీ కూడా దరిదాపు అన్నీ ఫ్రీనే, కాబట్టి ఫ్రీగా ఉన్నాయి వాడేసుకోండి. అండ్ మీరు ప్రత్యేకంగా ఇది కొన అవసరం లేదు, కానీ టైం మాకు కలిసి వస్తుంది, మాకు అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఫర్ మెయింటెనెన్స్ పర్పస్ నేను చాలా తక్కువ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. యూ కెన్ టేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ నీడ్ ఇట్, అంతే. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. టోటల్గా ఈ సిలబస్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కేవలం 60 గంటల్లోనే టోటల్ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసే విధంగా చేస్తాయన్నమాట. ఏపీడిఎస్సికి సంబంధించిన లిటరేచర్ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇది. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఐకార్డ్స్లో ఉంటాయి. ప్రతిదీ కూడా 60 గంటల్లోనే మీరు టోటల్ అండి 60 మార్కులు 60 గంటల్లో సింపుల్గా ఏంటంటే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈ యొక్క బ్లాగ్ స్పాట్ అయితే ఉంది, pcinglishessay.blogspot.com. మొదటిది ప్లేలిస్ట్లో అన్ని వివరాలు ఉన్నాయండి, అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ ప్లేలిస్టులు బ్లాగ్లో ఉన్నాయి. మీరు సింపుల్గా దీన్ని బుక్ మార్క్ చేసుకుంటే ప్లేలిస్టులు ఒకసారి ఓపెన్ కనుక అయితే వరుసగా మీరు చూసుకుంటా రావచ్చు. పీడిఎఫ్ అనేది ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్కి, పీడిఎఫ్స్ అనేవి మీకు ఏమైనా టైం మధ్యలో చూసుకోవడానికి వీడియో చూసే అంత టైం ఉండదు మాకు అనుకున్న పక్షంలో యూ కెన్ గో ఫర్ పీడిఎఫ్. కాబట్టి ఆ విధంగా మొత్తం అండి వరుసగా ఉన్నాయి మీకు పీడిఎఫ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి దీనికి సంబంధించి ఏవైతే పీడిఎఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూడండి. టోటల్ సిలబస్ ప్లేలిస్ట్, మెథడాలజీ ప్లేలిస్ట్ వీటిలో కవర్ అయ్యి ఉన్నాయి. అంతేకాకుండా స్పెసిఫిక్గా లిటరేచర్ ప్లేలిస్ట్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ విషయాలను గమనించండి. వరుసగా ఇవన్నీ కూడా ఉంటాయి. టైం వేస్ట్ చేయొద్దు, డౌట్స్తో టైం వేస్ట్ చేయొద్దు. ఇక కొంతమంది అడిగే ప్రశ్నలు ఏమంటే రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని అడుగుతున్నారు. ఏంటంటే ఎంఏ ఎలిజిబులా కాదా, మెయిన్ విషయం అది. ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఒకటి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ముఖ్యంగా రికగ్నైజ్ యూనివర్సిటీస్ అయి ఉండాలి.
కొన్ని ఓపెన్ యూనివర్సిటీస్ వాళ్ళవి యాక్సెప్ట్ చేయబడవు. కొన్ని, అన్నీ కాదు కొన్ని. ఇంకోటి, మీరు ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయేషన్ చేయవలసి ఉండాలి. డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇంగ్లీష్, హిస్టరీ, పాలిటీ, ఓకే. ఈహెచ్‌పి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్, హిస్టరీ, పాలిటిక్స్ అని. ఇది చదివి ఉండాలి. డిగ్రీ వరకు అయితే. లేదా పీజీలో ఇంగ్లీష్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ బై యూజీసీ ఉండాలి. ఆ కోర్స్ అనేది రికగ్నైజ్ చేయబడాలి. ఓకే. కొన్ని ఓపెన్ యూనివర్సిటీస్‌కి రికగ్నిషన్ అనేది ప్రాపర్‌గా లేదు. ఆ విషయాన్ని గమనించండి. 50% మార్కులు డిగ్రీలో అయినా, పీజీ ఇంగ్లీష్‌లో అయినా వచ్చుండాలి. 50% ఉండాలండి. సగం ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 45% ఉన్నా ఓకే. ప్లస్ పీజీ ఇంగ్లీష్ ఉంది. 50% మార్కులు ఉన్నాయి. బీఎడ్ ఇంగ్లీష్ మెథడాలజీ చేసి ఉండాలి. అది చూసుకోవాలి. ఇది ఉంటేనే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇంకోటి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఈక్వల్ టు టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ సేమ్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ అనేది సేమ్ అండి. కాబట్టి ఈజీగా మీరు రెండిటికి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్‌లో గనక 2 అందుబాటులో ఉంటే, ఏవి ఎస్ఏ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ టీజీటీ ఇంగ్లీష్ గనక 2 అవైలబుల్‌గా ఉంటే మీరు రెండిటికి అప్లై చేయండి. ఎందుకంటే ఒకే సిలబస్ కాబట్టి. కాకపోతే టీజీటీకి ఇంగ్లీష్‌కి మనకేమి ప్రొఫిషియన్సీ టెస్టే ఉంది. నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది మనం విడిగా చర్చిద్దాం. కాబట్టి ఇదండి టోటల్‌గా ఏందంటే ఏదైతే సిలబస్ ఉందో అవన్నీ 2023, 24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఉందో, ఇక చాలా వరకు డౌట్లు అడుగుతుంది 2023, 24 అకాడమిక్ ఇయర్ గురించి అడుగుతున్నారండి. యాక్చువల్‌గా చూడండి 2024, 25 విద్యా సంవత్సరం ఏదైతే ఉందో అది అయిపోయింది. 2024, 25లో జరిగిన ప్రధాన మార్పు ఏందంటే 10th సిలబస్ మారింది. ఇది దానికన్నా ముందు 2023, 24 అకాడమిక్ ఇయర్‌కి ఏమున్నాయంటే ఒక్క ఓల్డ్ 10th మాత్రమే ఉంది. ఓల్డ్ 10th మాత్రమే ఉంది. మిగతాయన్నీ న్యూనే. అన్నీ న్యూనే. ఏదైతే మనకొచ్చేసి ఇక్కడ ఏదైతే 3-10 క్లాస్ చెప్పారో 3-9 అన్నీ న్యూనే. 10th ఒక్కటే ఓల్డ్ సిలబస్ అనేది మనం చదవాలి. ఇది కొత్తదేం కాదు. టెట్‌లో ఏదైతే మనం ఫాలో అయ్యామో అదే మనం ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. ఈడీఎస్సీలో కూడా ఫాలో అవుతున్నాం. కొత్తగా అయితే ఏది మార్చలేదు. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి ఇక్కడ మనకి వచ్చేసి మనం ఇచ్చినటువంటి ఏదైతే టాపిక్ వైజ్‌లో ఉన్నాయో సేమ్ అదే పద్ధతి ఫాలో అవ్వడం జరిగింది. కొత్తది 10థ్‌ది ఎక్కడా అప్డేట్ చేయలేదు. అదిగోండి 10th క్లాస్ ఓల్డ్ పీడీఎఫ్ ఏదైతే ఉందో దీన్ని గనక మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఓకే. మిగతాయన్నీ కూడా న్యూనే. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th ఇక మీకు టైం ఉంది అంటే గంటన్నరేనండి న్యూ 10థ్‌ది. ఒకసారి చూసేయండి. ప్లేలిస్ట్ చూస్తే గంటన్నరే ఉంటుంది. టైం ఉంటేనే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకున్న అడ్వాంటేజ్. నేను చాలా సార్లు చెప్పాను. ఎప్పుడు ఇది నానాపులి కథలాగా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం చేయాల్సిందల్లా రెడీగా ఉండడమే. వచ్చినప్పుడు వేసేయడమే. కాబట్టి ఇక్కడ మనకు లేట్ అవ్వడాలు ఇయన్నీ కూడా ఎప్పటినుంచో కొత్తగా జరిగేది కాదు. రాసేవాళ్ళు కొత్త వాళ్ళు ఉండొచ్చు గానీ డీఎస్సీ పరిస్థితులు ఎప్పుడూ మారలేదు. కొంచెం లేట్ అవుతాయి. దానికి చాలా కారణాలుంటాయి. ఈ వీడియోలో చెప్పుకుంటా పోతే ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి సింపుల్‌గా ఏందంటే మీరు సమయం ఉంది. 60 గంటల్లో ఇప్పుడు నాకు అబ్బో! ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేశారు. నా వల్ల కాదేమో ఇవన్నీ కాదు. అనవసరం అయన్నీ డిస్కషన్స్ అనేవి అనవసరం. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గానీ 50% ఉండి బీఎడ్ ఇంగ్లీష్ గనక చేసి ఉంటే మీరు టీజీటీకి అట్లానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి కూడా అర్హులే. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఇక్కడ మనకి 60 గంటలు కావాలి. ఈ 60 గంటల్లో మీరు ప్రిపేర్ అయ్యే విధానం అనేది పీసీ ఇంగ్లీష్ essay.blogspotలో ఉంది. ఇక మెథడాలజీకొచ్చేసి మీరు పీడీఎఫ్ కానీ ఏదైనా జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండి. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా స్వామి అండ్ ఫ్రెండ్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఉంచడం జరిగింది. 500 ఎంసీక్యూస్ ఉన్నాయి.
రోజు కొంచెం సేపు గనక ప్రిపేర్ అయితే అన్నీ ఒక్కదాటికి ఇదైతేనే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను అట్లా వద్దు. ఎట్లా చేస్తారంటే ప్రతి దానికి కూడా దానికి తగ్గ సమయం అనేది ఇవ్వడం అనేది మనం చూడాలి. సపోజ్ ఇప్పుడు మనం సిలబస్ ఉందండి. ఈ సిలబస్ ఏదైతే ఉందో మన దగ్గర 8 గంటల సమయం గనక ఉంటే రోజుకి 8 అవర్స్ ఉంది అనుకుంటే, ఒక గంట జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌కి మనం కేటాయించాలి. ఏది 6 నెలలది ప్రిపేర్ అవ్వడానికి. ఒక అరగంట వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీకి ఒక అరగంట, 4 గంటలు ఇంగ్లీష్ కంటెంట్‌కి, ఒక 2 గంటలు మనకొచ్చేసి ఏందంటే మెథడాలజీకి వాడుకోవాలి. అంటే 80 మార్క్స్ ఏదైతే మనం 10 మార్కులు గంట కింద తీసుకొని, మనం ఏం జేయాలంటే మన ప్రిపరేషన్ అలా సాగించుకుంటా వెళ్ళిపోవాలి. మనం వెళ్తున్న క్రమంలో ఏది వెనకబడ్డామో, ఏది చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నామో మనకర్థమవుతుంది. నోట్స్ అనేది కంపల్సరీ రాసుకోండి. రాసుకొని రివిజన్ అనేది చేయడం అనేది నేర్చుకోండి. నెక్స్ట్ చాలామంది ఏందంటే అడిగారు. ఎట్లా అంటే ఈ 40 రోజులు లేదా ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కింద 40 డేస్ ప్లాన్ అని గనక మీరు అడిగినట్లయితే నేను దాని గురించి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. 40 రోజుల్లో ఎట్లా చేయాలి? ఏంటి అనేసి. దానికన్నా కూడా ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా ప్రిపేర్ అవ్వచ్చు బ్లాగ్‌లో. దయచేసి గమనించండి. ఎవరైతే కావాలి అనుకుంటే 40 డేస్ ప్లాన్ 40 డేస్ ప్లాన్ అనేసి కనుక మీరు అడిగితే గనక నేను ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. అట్లానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైనా కావాలి అనుకుంటే ప్రొఫిషియన్సీ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు సాయం చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.